సర్లే ముందుగా మనం ఆ పెయింటింగ్స్ ని జాగ్రత్తగా పరిశీలించి అసలు అవి ఏంటి అందులోని మీనింగ్ ని మనం కనుక్కొని వద్దాము సరే అండి సో ఇది చూస్తున్నట్టయితే చాలా అద్భుతంగా ఒక వర్షం కురిసిన రాత్రి ఎలాగైతే ఉంటుందో సో పెయింటర్ శివాని గారు మీరు దీనికి పెట్టాలనుకున్న పేరేంటి ముద్దుల వర్షం ఆహా సో పెయింటర్ గారు రెడ్ రెడ్ ఎర్ర ఎర్ర ఉమ్మ ఓకే సో లాస్ట్ గా చివరికి వచ్చేస్తే అద్భుతమైన పెయింటింగ్ వేశారు మనకి ఎంతో ఇష్టమైన ప్రముఖ పెయింటర్ మానస సో మానస గారు అసలు దీనిలోని అర్థం ఏంటో మీరే వివరిస్తే బాగుంటుంది ఈ పెయింటింగ్ చిముకి అది కాదు మరి ఏమో పేరేం పెట్టాలో అర్థం లేదు ఆలోచిస్తున్నా వెరీ గుడ్ ఆలోచించు కానీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 వెరీ గుడ్ సో లాస్ట్ ముద్దుల వర్షం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అండ్ ద విన్నర్ ఇస్ none other than the one and only mama Manasa ఈరోజు జీవితంలో కొంచెం కొత్త విషయాలను ట్రై చేశాం కాబట్టి ఇదే మూతులతో మనం ఒక అద్భుతమైన డాన్స్ చేస్తే బాగుంటుంది సూపర్ గా కనిపిస్తారు సాంగ్ కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరెను మనసే అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే అస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా